సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 124వ రోజు మే 3వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి లేవీయ కాండము 19వ అధ్యాయము, 20వ అధ్యాయము మరియు 21వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము లేవీయ కాండము 19వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి నర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలిని అర్పించు నాడైనను మరునాడైనను దాన్ని తినవలెను. 3వ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. లేవీయ కాండము 19వ అధ్యాయము 9వ వచనము నుండి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫల వృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగా నేమి, ఊరక విడిపింపబడకుండగానేమి, ఒకడు దానితో సైనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడనైన యెహోవాను.
రక్తము కూడినదేదియూ తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి యొగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించున్నప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. ఇంతటితో లేవీయ కాండము 19వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము లేవీయ కాండము 20వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఇశ్రాయేలీలలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను.
తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు సైనము చేయవానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశములను వాడును. వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో సైనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేశను. వారి ప్రజలలో నుండి వారిద్దరినీ కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పెనతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని సైనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను. వారు సంతానహీనులై ఉందురు. లేవీయ కాండము 20వ అధ్యాయము 22వ వచనము నుండి. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మను తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే. మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరిచితిని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఇంతటితో లేవీయ కాండము 20వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము లేవీయ కాండము 21వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకునరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరుచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకునరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు. కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు.
కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. లేవీయ కాండము 21వ అధ్యాయము 10వ వచనము నుండి. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలో కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. లేవీయ కాండము 21వ అధ్యాయము 16వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవము గలవాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ చెప్పెను. ఇంతటితో లేవీయ కాండము 21వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు లేవీయ కాండము 19వ అధ్యాయము 20వ అధ్యాయము మరియు 21వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.